Hi friends, today let us discuss about 7th class topic simple equations. 7వ తరగతికి సంబంధించినటువంటి సామాన్య సమీకరణాలు అనే అంశం గురించి నేర్చుకుందాం నాన్న. తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం ఇరువురు విద్యార్థుల కొరకు నేను తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో మీకు నోట్స్ కానీ లేదు నేను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ రెండు కూడా తెలుగు ఇంగ్లీష్ మీడియం ఇద్దరు విద్యార్థులకు అనువుగా ఉండేలా చేస్తున్నాను. లుక్ ఎట్ హియర్ నాన్న. So first let us discuss about variables and constants. చర variables and constants. చరరాశి స్థిరరాశి అంటే ఏంటో నేర్చుకుందాం. సో తెలుగు మరియు ఇంగ్లీష్ రెండిట్లో చెప్తున్నానని ఒకసారి చూడండి. చరరాశి సందర్భాన్ని బట్టి విలువలు మార్చుకునే రాశులను చరరాశులు అంటారు. సందర్భాన్ని బట్టి వాటి విలువలు మార్చుకుంటూ ఉంటే అటువంటి రాశులు ఏమవుతాయంటే చరరాశులు అవుతాయి. చరరాశులను సాధారణంగా ఏబిసి XYZ అనే ఆంగ్లంలోని అక్షరాలతో సూచిస్తాము. సో చరరాశి అంటే ఏంటి నాన్న? సందర్భాన్ని బట్టి విలువలు మారుతూ ఉండాలి. మారే అటువంటి విలువల్ని అంశాలను ఏమంటారు? చరరాశులు అంటారు. చరరాశుల్ని వేటితో సూచిస్తారు నాన్న? ఆంగ్లంలోని అక్షరాలచే సూచిస్తారు. సో హియర్ ఇన్ అకార్డింగ్ టు ద డెఫినేషన్ ఇంగ్లీష్ లో వేరియబుల్ మీన్స్ something that can change its value depending on the conditions. While depending on the conditions, these values will be changes to one value to another value. ఒక సందర్భాన్ని బట్టి ఒక విలువని ఇంకొక విలువగా మారిపోతా ఉంటాయి. ఇట్స్ వాల్యూస్ ఆర్ నాట్ ఫిక్స్డ్. వీటి విలువలు సమానంగా స్థిరంగా ఉండవు నాన్న, ఖచ్చితంగా స్థిరంగా ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ నాన్న, లుక్ ఇట్ హియర్. సో ఫర్ ఎగ్జాంపుల్ x plus 3 is equal to 9. So what should be added to 3 to get the sum 9? సో ఒక సంఖ్యకి ఏ సంఖ్యకి 3 కలిపినట్లయితే 9 వస్తుంది అన్నాను. ఇక్కడ వాట్ షుడ్ బి యాడెడ్ టు 3 టు గెట్ 9. 9 రావాలంటే 3కి ఎంత కలపాలి నాన్న? 3కు 6 కలిపినట్లయితే 9కి సమానం అవుతుంది. అంటే హియర్ x వాల్యూ ఏమైతుందనా? It x equal to 6 which is satisfying the statement. ఇవ్వబడిన ఈ వాక్యాన్ని x బదులుగా r తీసుకుంటే తృప్తి చెందుతుంది. ఇంకొక అనదర్ కండిషన్ here I am changing the condition. So condition సందర్భం మారుస్తున్నానా? So if 2 is subtracted from a particular number, then the difference between these two numbers is equal to 6. ఏదో ఒక సంఖ్య నుండి 2 తీసివేస్తే 6 సమానమైంది. మీ దగ్గరలో ఉన్న ఎన్నో కొన్ని డబ్బులు ఉన్నాయి నాన్న. ఆ డబ్బులకు వెళ్ళి నేను 2 రూపీస్ మీరు వేరే అతనికి ఇచ్చేశారు. మీ దగ్గరలో కొన్ని డబ్బులు ఉన్నాయి, అందులో 2 రూపాయలు వేరే వారికి ఇచ్చేస్తే ఇంకా మీ దగ్గర 6 రూపాయలు మిగిలినాయి. అంటే మీ దగ్గరలో ఉన్న సొమ్ము ఎంత ఉండే నాన్న? ముందుగా వాళ్ళకి ఇవ్వక ముందుకు ఎంత ఉండే? 8. 8లోకి వెళ్ళి 2 తీసివేస్తే ఏమవుతుందనా? 6. If 2 is subtracted from 8, then the difference is 6. అవునా? 8లోకి వెళ్ళి 8 minus 2 which is equal to 6 నానా. In this case x equal to 8 is satisfying the statement. x కు బదులుగా 8 తీసుకుంటే ఈ వాక్యం తృప్తి చెందుతుంది. ఇక్కడ x కు బదులుగా 6 తీసుకుంటే ఈ వాక్యం తృప్తి చెందుతుంది. సో అకార్డింగ్ టు దీస్ 2 కండిషన్స్ చూడండి నాన్న, రెండు సందర్భాల్లో x both are same. x రెండు కూడా సమానంగానే ఉన్నాయి నాన్న. సో దిస్ టర్మ్ x అనే టర్మ్, ఇక్కడ x అనే టర్మ్ పదము రెండు సమానంగా ఉన్నాయి, కానీ వాటి విలువలు మాత్రం ఏ విధంగా ఉన్నాయి చూడండి, వేరువేరుగా ఉన్నాయి. సో అకార్డింగ్ టు ద కండిషన్స్, డిపెండింగ్ ఆన్ ద కండిషన్స్, ఇట్స్ వాల్యూ విల్ బి చేంజెస్. దాని విలువ ఏమైతుందన్నా? ఇట్స్ వాల్యూ విచ్ ఈస్ నాట్ ఫిక్స్డ్. ఈ విలువలు సందర్భాన్ని బట్టి విలువలు మారుతుంటాయి. స్థిరంగా x అంటే ఇంతే ఉండాలి అని ఏం లేదు, సందర్భాన్ని బట్టి ఆ విలువ మారుతుంది. కాబట్టి మారే అటువంటి ఈ XYZ ABC అనే ఈ విలువలు ఏమంటారు నాన్న? చరరాశులు అంటున్నారు. ఓకేనా? మారే అటువంటి విలువలన్నీ కూడా విలువల్లో మార్పు జరుగుతూ ఉంటే అవి చరరాశులు. సో its value which is not fixed nana, the value which is not fixed, it changes its value depending on its conditions. The terms which changes its value depending on the conditions, the sandarbhanni batti marutu untayi, those are said to be variables. Here in generally variables are denoted by English alphabets. So సర్వసాధారణంగా ఈ చరరాశులను ఆంగ్లంలోని అక్షరాల చేత సూచిస్తారు. ఓకేనా? సో వాట్ అబౌట్ ద కాన్స్టెంట్? స్థిరరాశి అంటే ఏంటి? ఇట్స్ రిమైన్స్ వాట్ ఎవర్ ద కండిషన్ ఇట్ మే బి, వాట్ ఎవర్ ద కేస్ ఇట్ మే బి, ఏ సందర్భంలో అయినా కూడా
వాటి విలువలు మారకుండా స్థిరంగా ఉంటే వీటిని స్థిర విలువలు అంటారు. సో ఇట్ రిమైన్స్ సేమ్ నానా. సో ద ఫిక్స్డ్ వాల్యూస్, ద న్యూమరికల్ వాల్యూస్ ఆర్ సెడ్ టు బి కాన్స్టెంట్స్. సో సంఖ్యాపరమైనటువంటి విలువల్ని స్థిర రాశులు అంటారు. మారేటువంటి ఆంగ్ల అక్షరంలోని మారేటువంటి విలువల్ని చరరాశులు అన్నారు. ఓకేనా? వాట్ అబౌట్ ద ఎక్స్ప్రెషన్? ఎక్స్ప్రెషన్ సమాసము అంటే ఏంటి? లెట్ us discuss about the definition of expression. Expression అంటే ఏంటో చూద్దాం నాన్న. So already we are discussed so far. What about the difference between variables and constants? చర స్థిర రాశులు అంటే ఏంటో నేర్చుకున్నాం నాన్న. The difference between constants and variables. చర స్థిర రాశులు అంటే నేర్చుకున్నాం. చరరాశి అంటే ఏంటిదిరా? సో depending on the conditions its value may changes. అవునా? సో సందర్భాన్ని బట్టి విలువలు మారుతూ ఉంటాయి చరరాశులు. ఏ సందర్భంలో కూడా వాటి విలువలు మారకుండా ఉంటే స్థిర రాశులు. సో ద రిలేషన్ బిట్వీన్ so variables and constants is nothing but the relation between variables and constants is nothing but expression. సో చర స్థిర రాశుల మధ్య సంబంధాన్ని సమాసము అంటారు. ఈ మనం అనుకున్నాం చరరాశులు అనుకున్నాం, స్థిర రాశులు అనుకున్నాం. వాటి మధ్యలో సంబంధాలను ఏర్పరిస్తే ఆ సంబంధాలని సమాసాలు అంటారు. ఎక్స్ప్రెషన్ ఈజ్ నథింగ్ బట్ ద రిలేషన్ బిట్వీన్ వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్. రిలేషన్ ఏ విధంగా ఏర్పడుతుందన్న సంబంధం ఏ విధంగా ఏర్పడుతుంది? చతుర్విధ పరిక్రియలతో కూడిన సంబంధము. ద రిలేషన్ పెర్ఫార్మింగ్ అండ్ ఆపరేషన్స్ విత్ బైనరీ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. దిస్ రిలేషన్ ఈజ్ ఫార్మింగ్ between the relation which is forming in between variables and constants with the help of additions, subtractions, multiplications and divisions. కూడిక, తీసివేత, గుణకారం, భాగహారం అనే వాటితోటి చర స్థిర రాశుల మధ్యలో మనం సంబంధాన్ని ఏర్పరిస్తే such type of relations are said to be expressions. అటువంటి సంబంధాలను సమాసాలు అంటారు. చిన్న ఎగ్జాంపుల్ చూడండి అన్న. 2x plus 7 2, 7 are the constants. ఇవి స్థిర రాశులు నాన్న. x is a variable. So here plus, minus, division, into ఇవి చర స్థిర రాశుల మధ్య చతుర్విధ కూడిక, తీసివేత, గుణకారం, భాగహారం అనే వాటితో ఒక సంబంధాన్ని ఏర్పరిస్తే ఇవి సమాసాలు అవుతాయి. ద రిలేషన్ బిట్వీన్ రిలేషన్ బిట్వీన్ వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్ యూజింగ్ the plus, minus, into and division, binary operations, such type of relation is said to be expression. ఇది సమాసము అవుతుందన్న. What about the సమీకరణము? రిలేషన్, ఈక్వేషన్. What about the equation? Definition of equation. సమాసము అంటే ఏంటి నాన్న? జస్ట్ రిలేషన్ బిట్వీన్ వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్. చర స్థిర రాశుల మధ్య సంబంధాన్ని మనం ఏమన్నాం? సో చర స్థిర రాశుల మధ్య సంబంధాన్ని ఏమనుకున్నాం నాన్న? సో ఎక్స్ప్రెషన్ అనుకున్నాం, సమాసము అనుకున్నాం. ఈక్వేషన్ అంటే ఏంటి నాన్న? సో విచ్ అసైన్స్ ఈక్వాలిటీ సింబల్. ఏ స్టేట్మెంట్ విచ్ కంటైన్స్ ఈక్వాలిటీ సింబల్. ఏదో ఒక వాక్యము సమానత్వపు గుర్తును కలిగి ఉంటే అది సమీకరణము అవుతుంది. సో హియర్ ఇట్ ఈస్ ఎన్ ఎక్స్ప్రెషన్. ఇది సమాసం నాన్న. సమాసము ఇది స్థిర విలువ. సమాసానికి స్థిర విలువలకి మధ్య, సమాసము మరియు స్థిర విలువలకి మధ్య ఏంటి నాన్న? వీటిని ఏమంటారు? కాన్స్టెంట్స్. స్థిర రాశికి చరరాశులకు మధ్య సమానత్వపు గుర్తుతో సంబంధాన్ని ఏర్పరిస్తే అది సమీకరణం. సమానత్వపు గుర్తు లేకపోతే సమాసం. సమానత్వపు గుర్తు కలిగి ఉంటే సమీకరణం. సో ఎక్స్ప్రెషన్స్ డజంట్ కంటైన్స్ ఈక్వాలిటీ సింబల్. ఎక్స్ప్రెషన్స్ విచ్ డజంట్ కంటైన్స్ ఈక్వాలిటీ సింబల్, బట్ ఈక్వేషన్స్ విచ్ కంటైన్స్ ఈక్వాలిటీ సింబల్. సమీకరణంలోనేమో సమానత్వపు గుర్తు ఉంటుంది, సమాసంలోనేమో సమానత్వపు గుర్తు ఉండదు. గుర్తుకుంచుకోండి నాన్న ఇక్కడ. సో ఆల్ దీస్ న్యూమరికల్ వాల్యూస్ విచ్ ఆర్ సెడ్ టు బి కాన్స్టెంట్స్. సంఖ్యాపరమైన విలువల్ని స్థిర రాశులు అన్నాము. ఆంగ్లంలోని అక్షరాలని, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఆర్ డినోటెడ్ బై, సో ఆల్ దీస్ ఆర్ సెడ్ టు బి వేరియబుల్స్. ఆంగ్లంలోని అక్షరాలను చరరాశులు అన్నాము. ద రిలేషన్ బిట్వీన్ constants and variables is said to be expression. చర స్థిర రాశుల మధ్య సంబంధాన్ని సమాసము అన్నాము. సమాసంలో ఈక్వాలిటీ గుర్తు ఉండదు నాన్న. ఈజ్ ఈక్వల్ అనే గుర్తు ఉండదు. సో విచ్ డజంట్ కంటైన్స్ ఈక్వాలిటీ సింబల్, దోస్ ఆర్ సెడ్ టు బి ఎక్స్ప్రెషన్స్. సో ద రిలేషన్ విచ్ కంటైన్స్ ఈక్వాలిటీ సింబల్. సంబంధంలో
సమానత్వము అనే గుర్తు ఉంటే అది సమీకరణము అవుతుంది. ఓకేనమ్మా? సో హియర్ ఇట్ ఇస్ ఆల్రెడీ వి డిస్కస్ సో ఫార్. వాట్ అబౌట్ ద వేరియబుల్స్? వేరియబుల్ అంటే ఏంటి నాన్న? డిపెండింగ్ ఆన్ ద కండిషన్స్ ఇట్స్ వాల్యూ మే చేంజెస్. ఎప్పుడైతుంది? సందర్భాన్ని బట్టి వాటి విలువలు మారుతూ ఉంటాయి, స్థిరంగా ఉండవు, అవి చరరాశులు. స్థిరంగా ఉండేటువంటి విలువలను ఏమంటారన్నా? స్థిర రాశులు. The constants, all the numerical values which are constant at any condition, whatever the condition it may be, it doesn't change its value, those are said to be constants. ఏ విలువలు మారకుండా, ఏ సందర్భంలో విలువలు మారకుండా ఉంటే స్థిర రాశులు. The relation between variables and constants నాన్న, the relation between variables and constants, చర స్థిర రాశుల మధ్య చతుర్విధ పరిక్రియలతోటి, కూడిక, తీసేత, గుణకార, భాగాహారంతో మనం ఒక సంబంధం ఏర్పరిస్తే దోస్ ఆర్ సెట్ టు బి ఎక్స్ప్రెషన్స్. అటువంటి సంబంధాలని సచ్ రిలేషన్స్ ఆర్ ఫార్మ్డ్ విత్ ఇన్ బిట్వీన్ వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్ ఆర్ డినోటెడ్ బై సెట్ టు బి ఎక్స్ప్రెషన్స్. ఈక్వేషన్ అంటే ఏంటి నాన్న? ద రిలేషన్ బిట్వీన్ వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్ విచ్ ఆర్ సైన్స్ ఈక్వాలిటీ సింబల్. సమానత్వపు గుర్తు కలిగినటువంటి సంబంధాన్ని సమీకరణము అంటారు. ఓకేనా? సో హియర్ so variables, all these are variables, all these are variables, all these are variables, all these are constants, all these are expressions, all these are equations. ఇవన్నీ కూడా సంఖ్యాపరమైన విలువలన్నీ కూడా స్థిర రాశులు. సంఖ్యలు కాకుండా ఆంగ్లంలోని అక్షరాలన్నీ చరరాశులు. సమానత్వపు గుర్తు లేకుండా కేవలం చతుర్విధ పరిక్రియ, కూడిక, తీసేత, గుణకారం, భాగాహారంతో చర స్థిర రాశుల మధ్య సంబంధం ఉంది కాబట్టి ఇది సమాసం. సమాసాలకు మరియు స్థిర విలువలకి మధ్య సమానత్వపు గుర్తుతో ఒక సంబంధాన్ని ఏర్పరిస్తే అది సమీకరణం. ఈక్వేషన్ మీన్స్ కంపల్సరీ ఇట్ కంటైన్స్ ఈక్వాలిటీ సింబల్. సమానత్వపు గుర్తు ఉంది అంటే అది సమీకరణం నాన్న. వాట్ అబౌట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ ఆర్ రైట్ హ్యాండ్ సైడ్? సో కుడి వైపు మరియు ఎడమ వైపు ఉండే విలువలు ఏంటి? ఎడమ వైపు కుడి వైపు ఉండే విలువలు ఏంటి అంటాడు. లెఫ్ట్ హ్యాండ్ సైడ్, LHS means abbreviation is left hand side. L అంటే left నానా, H means hand, S means side. left hand side ఎడమ చేతి వైపు ఉన్న భాగము. right hand side, right, R means right, H means hand, S means side. కుడి చేతి వైపు ఉన్న భాగాన్ని రైట్ హ్యాండ్ సైడ్ అంటారు. సో ఎక్కడ వాడతాం నానా? సో ఆల్ దీస్ ఆర్ ఎక్కడ ఇట్లా చేస్తాము అంటే ఇన్ ద ఈక్వేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఇట్ ఈస్ అన్ ఈక్వేషన్ నానా. ఇది ఒక సమీకరణము. ఎందుకు నానా? సో ద రిలేషన్ బిట్వీన్ వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్ విచ్ కంటైన్స్ ఈక్వాలిటీ సింబల్. సో చర స్థిర రాశుల మధ్య సమానత్వపు గుర్తుంది కాబట్టి ఇది ఒక సమీకరణం అవుతుందన్న. ఈ సమీకరణంలో సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్, వాట్ అబౌట్ ద హియర్ 2x plus 7 which is on left side of the equality. 2x plus 7 ఎక్కడుంది నానా? సమానత్వానికి ఎడమ వైపు ఉంది. 2x plus 7 which is on left side of the equality. 4 is on right side of the equality. చూడండి, సమానత్వానికి 2x plus 7 ఏమో ఎడమ వైపు ఉంది నానా, 4 is on right side. ఓకేనా? నెక్స్ట్ 3y minus 6 equal 9. Here 3y minus 6 which is on left side of equality and 9 is on right side of the equality. సమానత్వానికి ఇదేమో ఎడమ వైపు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఉంది and 9 is which is on right hand side, కుడి చేతి వైపు ఉంది. Here 4m minus 7 nana, 4m minus 7 which is on left side of equality and minus 5 which is on right side of the equality. 9m divided by 6, 9m by 6 is equal to minus 5. Here it is also equation nana, ఇది కూడా సమీకరణమే. 9m by 6 is left side of equality and minus 5 which is on right side of equality. Okay nana? In the equations, in these following equations we need to identify so which terms are in left hand side and which terms on right hand side. ఈ సమీకరణాల్లో ఏది ఎడమ చేతి భాగం వైపు ఉంది, ఏది కుడి చేతి వైపు ఉన్న భాగం ఏంటో చెప్పాలి. ఇది నాన్న సమీకరణం అయితే ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్. దిస్ ఈజ్ ఆన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ 4 ఈజ్ ఆన్ రైట్ హ్యాండ్ సైడ్. ఈ సమీకరణాలు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఉన్నాయి, రైట్ హ్యాండ్ సైడ్ లో ఉన్నాయి, సపరేట్ గా రాస్తున్నానా డివైడింగ్. సో హియర్ 3y minus 6 which is on left side, 9 is which is on right side. In this equation 4m minus 7 which is on left side, ఎడం వైపు ఉంది నాన్న, minus 5 is on right side, ఇది కుడి వైపు ఉంది. 9m by 6 which is on left side and minus 5 is on right side. ఓకే నాన్న? సో ఈ రోజు మనం ఏం నేర్చుకున్నాం నాన్న? మొదటి దాంట్లో ఏం నేర్చుకున్నాం సమీకరణంలో? వాట్ అబౌట్ ద వేరియబుల్స్? వేరియబుల్స్ అంటే ఏంటి?
It depends on the condition. Depending on the condition, so it changes its value. అవునా? Depending on the condition, it changes its value. సందర్భాన్ని బట్టి విలువలు మారుతూ ఉంటే అవి చరరాశులు. So all the variables are denoted by A, B, C, X, Y, Z ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్. చరరాశులన్నీ కూడా ఆంగ్లంలోని ఏబిసి అక్షరాల చేత సూచించాం. కాన్స్టెంట్స్ అంటే ఏంటి నానా? వాట్ ఎవర్ ద కండిషన్ ఇట్ మే బి, వాట్ ఎవర్ ద కండిషన్ ఇట్ మే బి, ఇట్ డజంట్ చేంజెస్ ఇట్ వాల్యూ. ఎక్కడ కూడా ఏ సందర్భంలో కూడా వాటి విలువలు మారకుండా స్థిరంగా ఉంటాయి కాబట్టి వీటిని స్థిర రాశులు అన్నారు. సో సంఖ్యా విలువలన్నీ కూడా, సంఖ్యాత్మక పరమైనటువంటి విలువలన్నీ కూడా స్థిర రాశులే. ఆల్ ద న్యూమరికల్ వాల్యూస్ విచ్ ఆర్ సెడ్ టు బి కాన్స్టెంట్స్. సో నెక్స్ట్ నానా ఎక్స్ప్రెషన్. ఎక్స్ప్రెషన్ అంటే ఏం చెప్పాను నానా? The relation between variables and constants with the help of binary operations. ఏంటి నాన్న? కూడిక, తీసివేత, గుణకారం, భాగాహారం. Addition, while with the help of addition, subtraction, multiplication, division symbols, we are forming a relation between variables and constants. చరస్థిర రాశుల మధ్య కూడిక, తీసివేత, గుణకారం, భాగాహారం తోటి ఒక సంబంధాన్ని ఏర్పరిస్తే ఇటువంటి సంబంధాలను సమాసాలు అంటారు. నెక్స్ట్ నాన్న, what about the equation? It is also a relation. It is also a relation between variables and constants, but it contains equality symbol. ఇది కూడా ఒక సంబంధమే, చర స్థిర రాశుల మధ్య ఒక సంబంధమే, కానీ సమానత్వపు గుర్తును కలిగి ఉన్నటువంటి ఈ సంబంధాన్ని సమీకరణము అంటారు నాన్న. ఓకేనా? సమీకరణము అంటారు. సో లెట్ us discuss about some more examples నాన్న. What about the subject? Definition of subject. కర్త అంటే ఏంటో నేర్చుకుందాం. సో హియర్ లెట్ us discuss about the definition of subject. కర్త అంటే ఏంటో నేర్చుకుందాం. సో హియర్ ఇట్ ఈస్ అన్ ఈక్వేషన్ నానా. హియర్ ఇట్ ఈస్ అన్ ఈక్వేషన్. ఆల్రెడీ మనం అనుకున్నాం నాన్న, ఇది ఒక సమీకరణము. 2 ఈజ్ ఏ కాన్స్టెంట్ వాల్యూ, 7 ఈజ్ ఆల్సో కాన్స్టెంట్ వాల్యూ, 4 ఈజ్ ఆల్సో కాన్స్టెంట్ వాల్యూ. 2, 7, 4 స్థిర విలువలు నానా. ఎక్స్ అనేది చరరాశి విలువ. దీని విలువ తెలియదు నాన్న, సందర్భాన్ని బట్టి విలువ మారుతూ ఉంటుంది. సో unknown variable in the equation which is said to be a subject. A unknown variable in the equation is called as a subject. సమీకరణంలో తెలియనటువంటి ఏదైతే రాశి ఉందో, ఒక సమీకరణంలో తెలియనటువంటి ఏదైనా ఒక రాశి ఉందో ఆ రాశిని కర్త అంటారు. In this equation nana, here we don't know the value of x, that's why here x is called as a subject. ఈ సమీకరణంలో x ని ఏమంటారు నాన్న? x తెలియదు కాబట్టి x అనేది కర్త. What about in this equation nana? In this equation we don't know the value of y. y విలువ ఎంతో మనకు తెలియదమ్మా. తెలియనటువంటి రాశిని కర్త అంటారు. Here we don't know the value of y, so here y is called as a subject. y అనేది కర్త. In this equation nana, look at the example number 3. Third example చూడండి. 4m minus 7 is equal to minus 5. All these are constants. Minus 5, minus 7, 4. So but we don't know the value of m. m విలువ ఎలా మారుతుందో మనం చెప్పలేము. So that's why here unknown value m is said to be subject. ఇందులో ఏమవుతుందన్నా? ఈ ఈక్వేషన్ లో m ని ఏమంటారు నాన్న? కర్త అంటారు. Here also నాన్న 9m by 6 which is equal to minus 5. ఈ సమీకరణంలో here m is an unknown variable. m is an unknown variable. m అనే రాశి విలువ తెలియదు నాన్న. తెలియనటువంటి అవ్యక్త రాశిని కర్త అంటారు. m is called as a subject. ఓకేనా? సబ్జెక్ట్ అంటే అర్థమైంది నాన్న? సబ్జెక్ట్ అంటే ఏంటి నాన్న? సబ్జెక్ట్ ఎక్కడ ఉంటుంది? ఈక్వేషన్స్ లో ఉంటుంది. సబ్జెక్ట్ అనేది ఎక్కడ ఉంటుంది నాన్న? కర్త అనేది ఎక్కడ ఉంటుంది? సమీకరణాల్లో ఉంటుంది. సబ్జెక్ట్ ఎక్కడ ఉంటుంది నాన్న? ఈక్వేషన్స్ లో ఉంటుంది. సో వాట్ అబౌట్ సబ్జెక్ట్ మీన్స్ అన్నోన్ వేరియబుల్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ సబ్జెక్ట్. అన్నోన్ తెలియనటువంటి అవ్యక్త రాశి, సమీకరణంలో తెలియనటువంటి అవ్యక్త రాశిని కర్త. సో కర్తకి కొన్ని లక్షణాలు, మనం స్టూడెంట్స్ కి మనకు కొన్ని లక్షణాలు ఉంటాయి, టీచర్స్ కి కొన్ని లక్షణాలు ఉంటాయి, ఉండాలి కూడా. సో ఇక్కడ కూడా ఏంటి? వాట్ అబౌట్ ద క్యారెక్టర్స్ ఆఫ్ సబ్జెక్ట్, కర్త యొక్క లక్షణాలు ఏంటో చూద్దాం. సో ఎప్పుడైనా కూడా నాన్న subject always lies on left side of the equality. It is the first condition and first character. కర్త యొక్క మొదటి లక్షణం. పెళ్లి కొడుకు ఉన్నాడు నాన్న, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఉన్నారు, పెళ్లి చేస్తున్నాం. పెళ్లి కొడుకు కొన్ని ధర్మాలు ఉండాలి. మంచివాడై ఉండాలి, అమ్మాయిని మంచిగా చూసుకునేవాడై ఉండాలి, మా అత్త మామల్ని మంచిగా చూసుకోవాలి, తల్లిదండ్రులు మంచిగా చూసుకోవాలి. ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. సో పెళ్లి పిల్లవాడికి ఏదైతే కొన్ని ధర్మాలు ఉంటాయో ఇక్కడ కూడా సబ్జెక్ట్ కి కొన్ని క్యారెక్టర్స్ ఉండాలి, కర్తకి కొన్ని లక్షణాలు ఉండాలి. ఏంటి ఆ లక్షణం అంటే, మొదటి లక్షణము సబ్జెక్ట్ ఆల్వేస్ లైస్ ఆన్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఈక్వాలిటీ. సబ్జెక్ట్ అనేది ఎక్కడ ఉండాలి నాన్న? ఈక్వాలిటీకి, సమానత్వానికి ఎడమ వైపు. టీచర్ ఉన్నాడు, టీచర్ ఎక్కడ ఉండాలి? ఎల్లప్పుడు కూడా పాఠశాల సమయంలో స్కూల్లోనే ఉండాలి.
స్టూడెంట్ ఎక్కడ ఉండాలి నాన్న? స్టూడెంట్ కూడా ఎప్పుడు ఉండాలి? పాఠశాల లోపలనే ఉండాలి, బయట ఉండకూడదు. హియర్ ఆల్సో ఏ సబ్జెక్ట్ విచ్ ఈస్ ఆల్వేస్ ఆన్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఈక్వాలిటీ. కర్త ఎక్కడ ఉండాలి నాన్న? సమానత్వానికి ఎడమ వైపు ఉండాలి. చూడండి, సో ఇది ఎక్స్ నాన్న, ఎక్స్ ఈజ్ ఏ కాల్ సబ్జెక్ట్. సబ్జెక్ట్ ఎక్కడుంది నాన్న? విచ్ లైస్ ఆన్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఈక్వాలిటీ. సమానత్వానికి ఎడమ వైపే ఉంది. ఎక్స్ అనేది ఎడమ వైపే ఉంది. వై అనేది ఎక్కడుంది చూడండి నాన్న? సమానత్వానికి ఎడమ వైపు. వై లైస్ ఆన్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ఈక్వాలిటీ. హియర్ ఎం ఈజ్ ఆల్సో లైస్ ఆన్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ఈక్వాలిటీ. హియర్ ఎం లైస్ ఆన్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ఈక్వాలిటీ. సమాన కర్తలన్నీ కూడా, తెలియనటువంటి అవ్యక్త రాశులన్నీ కూడా సమానత్వానికి ఎడమ వైపు ఉండాలి. ఇట్ ఈస్ ద ఫస్ట్ క్యారెక్టర్ నాన్న. వాట్ అబౌట్ ద సెకండ్ క్యారెక్టర్? కర్త యొక్క లక్షణం ఏంటి? రెండో లక్షణం ఏంటి? వాట్ అబౌట్ ద క్యారెక్టర్ ఆఫ్ సెకండ్ సబ్జెక్ట్ నాన్న? సబ్జెక్ట్ ఆల్వేస్ మస్ట్ బి, ఇట్ మస్ట్ బి అలోన్. It must be alone. Always must be alone. Subject, it must be alone. ఒక్క నిమిషం నాన్న. It must be alone. ఒంటరిగా ఉండాలి నాన్న ఇది. It must be. నాన్న, it must be alone. అది ఒంటరిగా ఉండాలి. సబ్జెక్ట్ ఏ విధంగా ఉండాలి? alone, ఒంటరిగా ఉండాలి. ఇక్కడ చూడనా, X is subject. X అనేది కర్త అనుకున్నాం. ఒంటరిగా ఉందా? లేదు. దీని పక్కన ఏముంది నాన్న? ప్లస్ ఏడు ఉంది. ప్లస్ ఏడు ఉండకూడదు నాన్న. కర్తగా చేసుకునేప్పుడు, ఎక్స్ విలువలు కనుక్కునేప్పుడు ఈ ప్లస్ 7 అనేది ఉండకూడదు, ఒంటరిగా ఉండాలి. దీన్ని యువతలకి పంపించేయాల్సి ఉంటుంది. సో ఎక్స్ ఆల్వేస్ లైస్ ఆన్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ఈక్వాలిటీ. కర్త ఎడం వైపు ఉండాలి. రెండో ధర్మం ఏంటి నాన్న? ఇట్ మస్ట్ బి అలోన్, ఒంటరిగా ఉండాలి. లేకపోతే మనం ఒంటరిగా చేయాల్సి ఉంటుంది. సో ఇట్ మస్ట్ బి అలోన్. అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఆల్వేస్ ఈక్వల్ టు 1. కర్త యొక్క గుణకం ఎల్లప్పుడూ 1కి సమానంగా ఉండాలి. వాట్ అబౌట్ ద కోఎఫిషియంట్? కోఎఫిషియంట్ అంటే ఏంటో చూడండి నాన్న. ఒకసారి నేను ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 4m ఈస్ టేకెన్. 4m అంటే అర్థం ఏంటి నాన్న? 4m ఈజ్ నథింగ్ బట్ 4 ఇంటూ m నాన్న. 4m అంటే అర్థం ఏంటి నాన్న? 4 ఇంటూ m. ఇక్కడ చూడండి, సో m ఈజ్ మల్టిప్లైడ్ బై 4. m ఈజ్ మల్టిప్లైడ్ బై 4. m ని దేంతో గుణిస్తున్నాం? 4తో గుణిస్తున్నాం. హియర్ 4 ఈజ్ కాల్డ్ కోఎఫిషియంట్ ఆఫ్ m. 4ని ఏమంటారు? m యొక్క గుణకము అంటారు. గుణించే రాశిని గుణకము అంటారు. సో హియర్ మల్టిపుల్ ఆఫ్, సో 4 ఈజ్, హియర్ m ఈజ్ మల్టిప్లైడ్ బై 4. If m is multiplied by 4, then the coefficient of m is 4. m యొక్క గుణకం 4. ఫర్ ఎగ్జాంపుల్ నాన్న, ఇక్కడ చూడండి, అనదర్ ఎగ్జాంపుల్. లెట్ us discuss about another example. 5 into k. 5 into k. సో ఇక్కడ చూడండి, 5k means 5k అంటే అర్థం ఏంటి నాన్న? 5 into k. k is multiplying by 5. 5k, దీన్నే చూడండి నాన్న, దీన్ని ఏమని రాస్తామంటే 5 into k. 5k అంటే అర్థం ఏంటి నాన్న? 5k nothing but 5 into k. k is multiplying by 5. k is multiplying by 5. k ని దేంతో గుణిస్తున్నాం? 5తో గుణిస్తున్నాం. సో హియర్ 5 is called coefficient of k. 5 is called coefficient of k. 5ని k యొక్క గుణకము అంటారు. ఓకేనా నాన్న? సో హియర్ దీస్ ఆర్ ద కోఎఫిషియంట్. కోఎఫిషియంట్ నథింగ్ బట్ ఇట్స్ మల్టిపుల్, దాని యొక్క గుణకము. అంటే ఏంటన్నా? కోఎఫిషియంట్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 1. కర్త యొక్క గుణకం ఏముండాలి? ఎప్పుడు కూడా ఒకటే ఉండాలి. సో నేను ఇక్కడ వరకు ఈరోజు ఆపేస్తున్నాను నాన్న, చాలు. సో ఏంటి సబ్జెక్ట్ అంటే ఏంటి నాన్న? ఇన్ ద గివెన్ ఈక్వేషన్ అన్నోన్ వేరియబుల్ ఈజ్ సెట్ టు బి సబ్జెక్ట్. తెలియనటువంటి అవ్యక్త రాశిని కర్త అంటారు. కర్త విలువలు కనుక్కునేప్పుడు నాన్న, మనం కనుక్కునేప్పుడు 3 ధర్మాలను గుర్తుకుంచుకోవాలి. అబ్బాయిని ఎక్కడి నుంచో మనం పెళ్లి కొడుకుని సో పెళ్లిలోకి తీసుకొస్తున్నాం. అప్పుడు కొన్ని మనం ధర్మాలను గుర్తించుకోవాలి. ఏమని చెప్పాలి? అబ్బాయిని ఏమాత్రం ఇబ్బంది పెట్టకూడదు, అబ్బాయి బట్టలు చెడగొట్టకూడదు, కొన్ని నియమాలు ఉంటాయి. ఇక్కడ కూడా ఏం చేస్తున్నాం నానంటే, సో వైల్ సో ఫైండింగ్ ద వాల్యూ ఆఫ్ సబ్జెక్ట్, కర్త విలువలు కనుక్కునేప్పుడు కర్తకి కొన్ని ధర్మాలను మనం గుర్తుకుంచుకోవాలి, కర్త లక్షణాలు గుర్తుకుంచుకోవాలి. సబ్జెక్ట్ ఆల్వేస్ లైస్ ఆన్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ఈక్వాలిటీ. కర్త సమానత్వానికి ఎడం వైపు ఉండాలి నాన్న, ఒంటరిగా ఉండాలి, దాన్ని గుణించేటువంటి గుణకం ఎల్లప్పుడూ ఒకటిగానే ఉండాలి. సో సబ్జెక్ట్ ఆల్వేస్ లైస్ ఆన్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ ఇట్ మస్ట్ బి అలోన్ అండ్ ఆల్వేస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ సబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇవి నేర్చుకోండి నాన్న. ఇవి నేర్చుకున్న తర్వాత నేను ఇంకొకటి చెప్తున్నాను. వాట్ ఈస్ ద ట్రాన్స్పొజిషన్ పక్షాంతర స్థాపన అంటే ఏంటి? ట్రాన్స్పొజిషన్ అంటే ఏంటి నాన్న? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నాను చూడండి మీకు. చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఇక్కడ చూడు నాన్న, ఇది 3rd క్లాస్ రూమ్ నాన్న, ఇది 4th క్లాస్ రూమ్.
మూడో తరగతి పిల్లవాడు, నాలుగో తరగతి, ఈ రూమ్ లో అంతా కూడా మూడో తరగతి పిల్లలు ఉన్నారు, ఈ రూమ్ లో అంతా కూడా నాలుగో తరగతి పిల్లలు ఉన్నారు, మూడో తరగతి పిల్లలు ఉన్నారు, నాలుగో తరగతి పిల్లలు ఉన్నారు. ఇక్కడ ఏమవుతుందానా, నాలుగో తరగతి ఉన్న పిల్లల్ని మూడో తరగతి, నాలుగో తరగతి ఉన్న పిల్లలు ఉన్నారు, నాలుగో తరగతి పిల్లవాడిని తీసుకెళ్లి మూడో తరగతిలో కూర్చోబెట్టామనుకోండి. ఇక్కడ 4th క్లాస్ లో ఉన్న స్టూడెంట్ ని 3rd క్లాస్ లోకి తీసుకొచ్చాం నాన్న, ఈ రూమ్ లో కూర్చోబెట్టాం. ఇక్కడ నవ్వుకుంటున్న పిల్లవాడు ఇక్కడికి వెళ్ళేసరికి ఏమవుతుందానా, ఏడుస్తూ కనిపిస్తాడు. అంటే ఒక గదిలో నవ్వుతూ ఉన్న పిల్లవాడు ఇంకో గదిలోకి వెళ్తే ఏమవుతున్నాడు, ఏడుస్తున్నాడు. అది ఇక్కడ ఏమవుతుంది నాన్న, పక్షాంతర స్థాపన చేశాను. ఎందుకు, ఈ పిల్లవాడిని ఈ రూమ్ లోకి వెళ్ళి ఇంకొక రూమ్ లోకి తీసుకొచ్చాను. ఒక స్థానం నుంచి ఇంకొక స్థానానికి మార్చడాన్ని పక్షాంతర స్థాపన అనుకుందాం. పక్షాంతర స్థాపనలో ఏమైతుందన్నా, నవ్వే పిల్లవాడు ఏమైందిరా, ఏడ్చాడు. ఏడ్చే పిల్లవాడు ఇక్కడ మూడో తరగతి పిల్లాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఏడుస్తున్నాడు రా, మూడో తరగతిలో పిల్లవాడు ఏడుస్తా కూర్చున్నాడు. వాడిని తీసుకొచ్చి వాళ్ళ అక్క దగ్గర 4వ తరగతిలో కూర్చోబెట్టాం. అప్పుడు ఏమవుతుందన్నా, ఇక్కడ నవ్వుతూ ఉండే పిల్లవాడు, ఇక్కడ ఏడుస్తూ ఉండే పిల్లవాడు ఇందులోకి వచ్చేసి ఏమయ్యారా, నవ్వుతూ ఉన్నాడు. అంటే ఒక స్థానం నుంచి ఇంకొక వైపుకు, ఇది సమానత్వం అనుకుందాం. ఒక గది నుంచి ఇంకొక గదికి మారినప్పుడు నవ్వేవాడు ఏడ్చాడు, ఏడ్చేవాడు నవ్వాడు. ఇక్కడ కూడా నాన్న ట్రాన్స్పోజిషన్ ఈజ్ నథింగ్ బట్ changing a term, the process of changing a particular term from one side to another side of the equality is said to be transposition. The process of changing a particular term from one side to another side of equality is said to be transposition. సమీకరణంలో సమానత్వపు గుర్తుకు ఒకవైపు గల రాశిని ఇంకొక వైపుకు చేర్చడాన్ని పక్షాంతర స్థాపన అంటారు. సో ఇక్కడ చూడండి నాన్న, 2x + 3 = 9 ఉంది నాన్న. యాక్చువల్లీ +3 ఎక్కడుంది నాన్న, ఇక్కడ +3 విచ్ ఈస్ ఆన్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ఈక్వాలిటీ. +3 అనేది ఎక్కడుంది నాన్న, సమానత్వానికి ఎడమ వైపు ఉంది. ఎడమ వైపు ఉన్న రాశిని ఇక్కడ తీసేసి కుడివైపు తీసుకొచ్చాను. చూడండి, +3 అనేది ఏమైందన్నా, -3గా మారిపోయింది. సమానత్వానికి ఒకవైపు గల రాశిని ఇంకొక వైపు తీసుకుపోవటాన్ని పక్షాంతర స్థాపన అంటారు. సో ప్రాసెసింగ్ ఆఫ్ చేంజింగ్ ఏ పర్టికులర్ టర్మ్ ఫ్రమ్ వన్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఉన్న టర్మ్ ని రైట్ సైడ్ ఉన్న టర్మ్ ని లెఫ్ట్ సైడ్ చేంజ్ చేసి దిస్ ప్రాసెస్ విచ్ ఈస్ సెడ్ టు బి ట్రాన్స్పోజిషన్. ఓకేనా, ఈ పక్షాంతర స్థాపనలో చెప్పాను, నవ్వేవాడు ఏడుస్తున్నాడు, ఏడ్చేవాడు నవ్వుతున్నాడు అని. ఇక్కడ కూడా ఏమవుతుందనా, ప్లస్ ట్రాన్స్పోజిషన్ ఈజ్ మైనస్ and minus transposition is plus, into transposition is divisions transposition is into. ప్లస్ అనేది పక్షాంతర స్థాపన, ప్లస్ అనేది అవతలకి వెళ్తే మైనస్ అవుతుంది, మైనస్ ను మరొక వైపు తీసుకెళ్తే ప్లస్ అవుతుంది, గుణకారాన్ని మరొక వైపుకు తీసుకెళ్తే భాగహారం అవుతుంది, భాగహారాన్ని మరొక వైపుకు తీసుకెళ్తే గుణకారం అవుతుంది. ఏ విధంగా అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం నాన్న. లేటర్ డిస్కస్ అబౌట్ ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్పోజిషన్, సో విత్ సమ్ ఎగ్జాంపుల్స్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఓకే నాన్న, మీకు నచ్చినట్లయితే నాన్న సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.